అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో విశాఖపట్నం నుండి అరకు వెళ్ళే మార్గంలో ఉన్న పవిత్రమైన ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని చాలామంది ట్రీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. సుమారు 400 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయం కాలక్రమేణా ఒక భారీ మర్రి చెట్టు వేర్లతో కప్పబడి ప్రత్యేక రూపాన్ని సంతర్శించుకుంది. అనాది కాలంలో ఈ ప్రాంతం శివభక్తులకు ప్రముఖ ఆరాధన కేంద్రంగా ఉండేదని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఉమాదేవి సమేతంగా పరమశివుడు ఇక్కడ రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉండటంతో ఈ క్షేత్రానికి ఉమారామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఆలయానికి అత్యంత ప్రత్యేకత ఏమిటంటే ఆలయ నిర్మాణాన్ని చుట్టుముట్టిన మర్రి చెట్టు, కాలక్రమేణా చెట్టు వేర్లు ఆయన గోడల్ని ఆలింగనం చేసుకొని ప్రకృతి మరియు ఆధ్యాత్మికతను కలిసి అద్భుత దృశ్యాన్ని సృష్టించాయి. అందుకే ఈ ఆలయాన్ని ట్రీ టెంపుల్గా పిలుస్తారు. హిందూ సాంప్రదాయంలో రావి చెట్టు మరియు మర్రి చెట్టు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని, మర్రి చెట్టు దీర్ఘ ఆయువును, స్థిరత్వాన్ని మరియు ఆధ్యాత్మిక శక్తిగా ప్రతీకగా భావిస్తారు అని పురాణ విశ్వాసం. ఈ 2 వృక్షాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు త్రివేణి సంగమం గురించి తెలుసుకుందాం. ఆలయానికి సమీపంలో ఉన్న త్రివేణి సంగమం స్థానిక భక్తులలో ఎంతో పవిత్రమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. 3 జలధారలు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ స్నానం చేసి శివాలయ దర్శనం చేసుకుంటే పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ప్రకృతి అందాల నడుమ కొండలు, అడవులు, స్వచ్ఛమైన నీటి ప్రవాహాల మధ్య ఈ సంగమం ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తూ ఉంటుంది. చాలామంది భక్తులు ముందుగా సంగమంలో స్నానం చేసి అనంతరం ఉమారామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా పాటిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం మనకు ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. మన పూర్వీకులు దేవాలయాలను కేవలం పూజల కోసం మాత్రమే కాకుండా ప్రకృతిని కాపాడే కేంద్రాలుగా కూడా నిర్మించారు. అందుకే ఇక్కడ చెట్లు, నది, ఆలయం అన్నీ కలిసి ఒక దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. భక్తులారా, అరకు మార్గంలో ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒకసారి దర్శించి ఉమారామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని వివరాలు స్థానిక విశ్వాసాలు మరియు ప్రాంతీయ కథనాల ఆధారంగా ప్రసారం అవుతూ ఉన్నాయి. ట్రీ టెంపుల్గా ప్రసిద్ధి చెందిన మర్రి చెట్టు ఆలయాన్ని కప్పివేసిన విశేషం మాత్రం విస్తృతంగా వ్యాపింప చేయబడింది. ఈ టెంపుల్ నాకు తెలియదండి. నేను చాలాసార్లు అరకు వచ్చాను కానీ అసలు నాకు తెలియదు ఈ టెంపుల్ కోసం. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్స్తో వింటర్ సీజన్లో వెళ్ళారంట. అప్పుడు మా మదర్కి తెలిసిండింది. అప్పుడే మా మదర్ కూడా వచ్చేసేసి ఈ టెంపుల్ వీడియో షూట్ చేసుకో, నువ్వు దర్శించుకోవడం కూడా జరుగుతుంది, నీకు వీడియో కూడా వర్కౌట్ అవుతుంది అనేసి అని చెప్పి నన్ను తీసుకొని వచ్చారు. ఐఎమ్ సో బిగ్ థ్యాంక్స్ టు మై మదర్ అనమాట. ఇది వచ్చేసి రిజర్వాయర్ అండి. ఇక్కడ విజయనగరం ఇంకా మనం అరకు వెళ్ళే దారిలో తాటిపూడి రిజర్వాయర్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.